హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నా పేరు లక్ష్మణుడు అండ్ ఈజీ సినిమా డైరెక్టర్. నేను చెప్పబోయే టాపిక్ ఒకటి చెప్తా మీకు అందరికీ. అంటే సినిమా ఇండస్ట్రీ అనే కాదు, ఏ పర్పస్ అయినా సరే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ప్రతి ఫీల్డ్లోనూ 99% ఎవరినైనా చూడండి, ఇప్పుడు ఎలా అంటే సక్సెస్లో ఉన్న ప్రతి ఒక్కరిని, పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి, ఓకేనా, ఏదో ఒకటి సాధించి అందరూ సక్సెస్లో ఉంటారు. వాళ్ళందరి జీవితాలని తిరగేస్తే, నిజం చెప్తున్నా, వాళ్ళందరి జీవితాలను తిరిగేస్తే 99% కష్టాల నుంచే ఆ పొజిషన్కి ఎదిగింటారు. ఓకే, మిగతా 1% ఉంటారు చూసావా, వాళ్ళకు మాత్రమే అండ్ వితిన్ సెకండ్లో అదృష్టం కలిసొచ్చు, ఏదో ఒక విధంగా ఆన్ ద స్పాట్లో వచ్చేస్తుంది. అది వాళ్ళ తల్లిదండ్రుల తరపు నుంచి కావచ్చు, ఏదో విధంగా. ఇలాంటి వాళ్ళు ఒక్క పర్సెంట్ మాత్రమే ఉంటారు. మనం కొత్తగా ప్రయోగించే ప్రతి ఒక్కరికి ముందు కష్టం, తర్వాతే సక్సెస్. అందుకే చెప్తున్నాను నేను, సంతోషాలతో వచ్చిన సక్సెస్ విలువ లేదు. అదే నీ కష్టంతో సాధించుకున్న సక్సెస్ స్టాండర్డ్గా ఉంటుంది, చెరిగిపోదు. నీ జీవితం చరిత్రగా మారే అవకాశం కూడా అప్పుడే మొదలవుతుంది. ఓకేనా? అందుకే చెప్తున్నా, ప్రతిదీ ఆలోచించుకుంటూ మన మైండ్కి పదును పెట్టి నేను అది చేయాలి, నేను ఇది చేయాలి అనే నీ ఆలోచనలతోనే నీ మైండ్కి పదును పెట్టి ఆలోచించుకుంటూ ఉన్నావనుకో, ఏం యూజు? నో యూజ్. అదే నీ మైండ్ ఎలా ఆలోచించిందో దానికి కరెక్ట్గా ప్లాన్ చేసి ఒక్క అడుగు ముందుకేస్తే కదా నీ ఆలోచనలు ముందుకు పోవడానికి స్కోప్ ఉంటుంది. ఆలోచించి ఒకటే చోట ఉండకూడదు. నీ ఆలోచనలు ప్రయోగించే అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదు. కష్టమో లాభమో ఏదో ఒకటి ఒక్క అడుగు ముందుకేస్తేనే కదా నీకేంటో తెలిసేది. అందుకోసమే ఖచ్చితంగా అది ఏదైనా కానీ నీకు ఒక ఆలోచన వచ్చిందనుకో, ఖచ్చితంగా ముందుకు స్టెప్ అయ్యి. ఓకేనా? దాని పర్పస్ ప్రకారమే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మనం ఏ గోల్ అయినా సరే, అంటే ఒక డైరెక్టర్ కానీ, యాక్టర్ కానీ, ఏదో ఒకటి ఉంటుంది కదా, ప్రొడ్యూసర్ ప్రకారంగా ఇలా ఏదైనా కానీ చేయాలనుకుంటే ఇప్పుడు పెద్దగా కష్టపడాల్సిన పని లేదనుకుంటా. మ్యాక్సిమం నాకు తెలిసి ఏంటంటే, ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు కూడా కష్టాలు అనేది ఉన్నాయి, కష్టపడితేనే ఏదైనా వచ్చేది. కానీ ఎలా అంటే ఒక దారి, మనము కొత్త వాళ్ళకి ఏదైనా వెళ్ళడానికి ఒక దారి అంటూ ఏదైనా ఉంది అంటే ఆ దారి పేరే వారణాసి సూర్య గారు. ఆ సూర్య సార్ ఉండబట్టే మనకు ఆ దారి దొరికింది. కాబట్టి మనం ఏదైనా చేయాలనుకుంటే ఒక స్టెప్ ముందుకెళ్ళాలి. ఇది ఎవరికి చెప్తుందంటే, సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒకటి నేను సాధించాలనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నది. ఎలా అంటే వారణాసి సూర్య గారు ఒక దారి, ఆ దారిని మనం పట్టుకోవాలి, వదలకూడదు. ఆ దారిని చూసి ఒక్కొక్క స్టెప్గా నిదానంగా అడుగేయాలి. అప్పుడే మనం నష్టము ఫ్లాపు అవన్నీ పక్కన పెట్టేసేయాలి. అవి అలా ఏమవుతుందో ఏమొస్తుందో అని ఆలోచించుకుంటూ ఉంటే అక్కడనే ఉండిపోతాం. ముందైతే ఒక ప్రయోగం చేయాలి కదా, చేద్దాం. వచ్చేదేముంది, కొన్ని కష్టాలు వస్తాయి. కష్టాలు రాందే మనకు సక్సెస్ రావాలంటే ఎవరి తరం కాదు. నిజం, మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి, వద్దు మనకు ఆ రిస్క్ అనుకుంటే నో ప్రాబ్లం. నీ మైండ్కి కూడా పదును పెట్టద్దు. ఎలా ఉన్నావు అలాగే ఉండు, ఏ పని చేస్తున్నావు ఆ పనే చేసి. నీ మైండ్కి పదును పెడితే నీ మైండ్ హీట్ అవ్వడం తప్ప నీ కాళ్ళు అడుగు పెట్టడం ముందుకేయనప్పుడు ఏమీ యూజ్ ఉండదు నీ లైఫ్కి కూడా. అందుకే ఒక స్టెప్ ముందుకే. ఇక నా పొజిషన్కి వస్తే, నేను ఒక కృషి అనే డెమో ఫిల్మ్ షూటింగ్ కంప్లీట్ అయింది. మొన్న ఒకటే గ్లిమ్స్ రిలీజ్ చేశా. ఆ గ్లిమ్స్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ముందు చూడండి, చూసి ఎలాగుందో ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే నేను ఒక సాధారణ మొబైల్తో చేసా, అది ఎలాగుందో ఒక మొబైల్తోనైనా సరే ఎంతవరకు మ్యాక్సిమం మామూలు కాదు, ఎంత మొబైల్ కెపాసిటీ ఎంత ఉందో అంతలోనే ఎంతవరకు బాగా చూపించాలో అంతవరకు చూపించే విధానం అయితే నేను చేశా. మొబైల్లోనే డబ్బింగ్, మొబైల్లోనే ఎడిటింగ్ అన్నీ మనం టోటల్ ప్రాసెస్ మొత్తం ఒక చిన్న మొబైల్తోనే చేశాను. కాబట్టి చెప్తున్నా, ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయో లేవో మనకు తెలియదు, కానీ మ్యాక్సిమం అయితే చిన్న ఉండొచ్చు. ఎందుకంటే అవి నాకు తప్పక చేసినవి. నాకు కొన్ని తెలిసినా తప్పక నా దగ్గర పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ లేక చేసినవి.
ఇంకా పెద్ద పెద్ద ఉంటే మనకు తెలియకపోవచ్చు. అలాంటివి ఏమైనా ఉంటే మీరు చెప్తే తప్ప నాలాంటి వాళ్ళ కొత్త వాళ్ళకి తెలియదు కదండి. అందుకోసం మీ కామెంట్ ప్రతిదీ విలువైనది. మీకు కాదు, మాలాంటి వ్యక్తికి మీ కామెంట్ ప్రతిదీ విలువైనది. కానీ చెప్తున్నా, నిజంగా జెన్యున్గా ఒరిజినల్గా కామెంట్ చేయండి. టైం పాస్ కోసం ఏది చేయలేక ఇంట్లో ఉండి అది ఇది చేయవు, అది ఎట్లా ఉంది ఇది ఎట్లా ఉందంటే అలాంటి కామెంట్స్ వేస్ట్. నిజం, నీ దగ్గర టాలెంట్ ఉంది, నువ్వు ఒకటి చేసావు, నీ దగ్గర సత్తా ఉంది, దాంట్లో నువ్వు చేసి సక్సెస్ అయ్యావు. యువతల వ్యక్తి ఏదో దాంట్లో మిస్టేక్ చేశాడు, చూడు, పసిగట్టు. అలాంటి వాళ్ళకి ఒక కామెంట్ రూపంలో చెప్పు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకొని చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఇక నేను కృషి చేశాను కదా, దీంట్లోనే నేను చెప్పిన ఫస్ట్ ఒక సామెత, దాని పర్పస్ నేను ఒకటి చెప్తా. మొన్న ఎలా అంటే ఈరోజు రిలీజ్ అయిన మన సాగిపో డెమో ఫిల్మ్ డైరెక్టర్ ఒకటి ప్రాబ్లం చెప్పాడు. ఎందుకంటే ఒక 2 క్యారెక్టర్స్ అనుకుంటే ఓ క్యారెక్టర్కి వీలు కాక ఆ డైరెక్టర్ మైండ్ యూజ్ చేసి దాన్ని ఇలా కెమెరాగా అలా చేశానని చెప్పాడు. ఓకేనా, ఈరోజు మనకు మూవీ కూడా రిలీజ్ అయింది. ఇంకా సేమ్ సిచ్యువేషన్ అలాగే నాకు ఒకటి జరిగింది. మ్యాక్సిమం అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిగతావన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ని రోజులు లేట్ అవ్వడానికి కూడా దానివల్లనే. ఏదో ఒకటి మనం పని చేసుకుంటూ ఇది చేయాలి కాబట్టి ఏదో ఒకటి వస్తుంటుంది. మన సైడ్ నుంచో అవతల వాళ్ళ సైడ్ నుంచో ఏదో ఒక రూపంలో మనకైతే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వల్లనే ఇన్ని రోజులు డీల్ అవ్వడానికి కారణం కూడా మెయిన్ ముఖ్యమైన కారణం. అవన్నీ చెప్పదలుచుకోలేదు. ఒకటి మాత్రం కన్ఫర్మ్ చెప్తా, మన సాగిపో డైరెక్టర్ లైఫ్లో ఏదైతే జరిగిందో సేమ్ నా లైఫ్లోనే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నా లైఫ్ ఎలాగంటే, నేను రాసుకున్న క్యారెక్టర్స్లో మ్యాక్సిమం అందరు కాదు, ఒక హీరోకి ఫ్రెండ్ కావాలి, అది ఒక స్టూడెంట్ అయ్యే ఉండాలి. ఇద్దరు స్టూడెంట్స్ అంటే హీరో అండ్ ఫ్రెండ్, ఇద్దరు స్టూడెంట్స్ నా కాన్సెప్ట్లో నేను రాసుకునండి. కానీ ఇక్కడ ఏమైందంటే సడన్గా మనం షూటింగ్ మొదలుపెట్టే టయానికి ఒక క్యారెక్టర్ రాలే. ఫస్ట్లో ఒక టీం ఉంది, ఆ టీం పోయిన తర్వాత 2వ టీం వర్కౌట్ అయింది నాకు. ఆ 2వ టీంలో కూడా మళ్ళీ ఒకరు మిస్ అయ్యారు అనుకునే టయానికి. వాళ్ళు ఎలా అంటే ఒక వారం ఉంటే వస్తానని చెప్పాడు. ఆయనకి ఏదో ప్రాబ్లం ఉండి వెళ్ళిపోయాడు. ఒక వారం ఉంటే కంపల్సరీ నేను వస్తా బ్రో, కొంచెము ఇది ప్రాబ్లం అని చెప్పాడు. ఓకే, మనం వాళ్ళని కూడా అనలేము, కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమో మనం చెప్పలేము. కానీ అలాగని వాళ్ళ కోసం మనం అలాగే నిలబడుకుంటే కుదరదు కదా. అందుకోసమని నేను ఒకటి చేశా. ఫ్రెండ్ అంటే కాలేజ్ చదివే వ్యక్తి అయి ఉండాల్సిన అవసరం లేదు కదా, ఇదొక పాయింటే కదా. నేను రాసుకునేది కాలేజ్ ఫ్రెండ్, కానీ ఫ్రెండ్ అంటే అలాగే కావాల్సిన అవసరం లేదు కదా. ఇంకే పాయింట్ ఆఫ్ అయినా కావచ్చు కదా. ఒక హీరోకి ఎక్కడి నుంచి అయినా సరే, ఏ విధంగా అయినా సరే ఫ్రెండ్ అంటే ఏ రూపంలోనే అవచ్చు. ఓకేనా, ఇదే లాజిక్ని పట్టుకొని ఆ కథలో చిన్న మార్పులు చేసి అనువను ఇక్కడేని కాదు, ఒక 3 ఉన్నాయి మ్యాక్సిమం. ఇలా కొంచెం కథ కాదని కొంచెం చేంజెస్ చేసినది. అది కూడా నేను నిజం చెప్తున్నా, అది చేంజ్ చేయడం కూడా వారణాసి సూర్య దగ్గర నుంచే నేర్చుకున్నాను. నిజం అంటే ఈ ఓ క్యారెక్టర్ అన్నప్పుడు మనం ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కూడా అక్కడ నుంచే. అందుకోసం ప్రతిదీ చెప్తున్నాను. నేను దాన్ని యూజ్ చేసి ఓకే స్టూడెంట్ కాదు, దాన్ని మార్చి వేరే విధంగా వేరే క్యారెక్టర్ లాగా యూజ్ చేసి చేయడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు త్వరలో మనము కృషి సంబంధించినది మనకి ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఆ ట్రైలర్లోనే డేట్ లాక్ కూడా. ఓకేనా, ఆ ట్రైలర్ రిలీజ్ చేసి డేట్ లాక్ కూడా. అయితే ట్రైలర్ ఎప్పుడు ఏంటనేది మీకు త్వరలో అప్డేట్ ఇస్తాను. ఆ ట్రైలర్లోనే మనం ఫుల్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం కూడా ట్రైలర్లోనే అనౌన్స్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. ట్రైలర్ కానీ మొన్న రిలీజ్ చేసిన గ్లిమ్స్ కానీ చూసి నాకు కామెంట్ అలా నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇవన్నీ ఏ దాంట్లో మిస్టేక్స్ ఉన్నా కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీ లైక్స్, మీ కామెంట్స్ మాకు ఎంత అంటే రామునికి ఆంజనేయ స్వామి బలం ఎంత అవసరమో అంత. నిజం, ఇది మీరు ఓవర్ యాక్షన్గా ఫీల్ అవ్వచ్చు, కానీ నిజం చెప్తున్నా, మాలాంటి కొత్త వాళ్ళకి, ఒక డైరెక్టర్స్కి మీ కామెంట్స్, మీ లైక్స్, నేను కొత్తగా చేస్తున్నాను కాబట్టి మీ లైక్స్, మీ కామెంట్స్ మాకు ఒక రామునికి హనుమంతుడి బలం ఎంత తోడు అవసరమో అంత అవసరం. అందుకోసం చెప్తున్నా, ప్రతిదీ మర్చిపోద్దండి, వాల్యుబుల్గా అది ప్రతి ఒక్కరి లైఫ్లో. మీలాంటి సపోర్ట్ వల్లే, మీ సపోర్ట్ లేకపోతే ఏది చేయలేము. నిజం చెప్తున్నాను, మీ ఆడియన్స్ మనం ఎంత చేస్తున్నా మీ ఆడియన్స్ నుంచి కరెక్ట్గా సపోర్ట్ లేకపోతే ఏది చేయలేము.
అందుకోసమే నాకు హెల్ప్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మూవీ కూడా రిలీజ్ అవుతుంది, చూడండి. ఖచ్చితంగా తప్పులు మైనస్లు చెప్పండి, నో ప్రాబ్లం. నేను అర్థం చేసుకోగలుగుతాను, నేను తీసుకుంటాను, ఓకేనా. కానీ వేస్ట్గా అది ఏది చేయకుండా వేస్ట్గా కొంతమంది టైంపాస్ కోసం పెడుతుంటారు, వాళ్ళకు మాత్రం ఏది యూజ్ ఉండదు. అలాంటి కామెంట్స్ మాత్రం పెట్టదు ప్లీజ్. మీరు నిజంగా ఇది తప్పు, ఇలా చేయకూడదు అనిపిస్తే చెప్పండి, నో ప్రాబ్లం. నేను దాన్ని నేర్చుకుంటాను. అది మాత్రం చేయండి, ఓకేనా. ఇక నా వీడియోలని, నా మూవీని చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మీ నాయుడు. బై బై.